హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు వీడియోలో నేను మీతో ఎగ్ ఫ్రైని ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. ఇంట్లో ఏమీ కూరగాయలు లేనప్పుడు, నోటికి చాలా రుచిగా తినాలనిపించినప్పుడు, మీ దగ్గర టైం లేనప్పుడు సింపుల్‌గా ఇలా ఎగ్ ఫ్రైని తయారు చేసి చూడండి. టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు కూడా ఇష్టంగా తినేస్తారు. ఈ రెసిపీ కోసం ముందుగా కోడిగుడ్లని ఉడికించి పెట్టుకోవాలండి. ఉడికించి పెట్టుకున్న కోడిగుడ్లకి పైనున్న తొక్కునంతా కూడా తీసేసుకోండి. తొక్కని తీసేసుకున్న తర్వాత ఇలాగ చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోవాలి. సో, ముందుగా అయితే మనం ఏదైతే వైట్ పార్ట్ ఉంటుందో, ఆ వైట్ పార్ట్‌ని మాత్రం సెపరేట్‌గా చేసి పెట్టుకోవాలి. సో, చూస్తున్నారు కదండీ! ఇలా వీడియోలో చూపించిన విధంగా వైట్ పార్ట్‌ని సెపరేట్‌గా చేసుకొని, ఇలా ముక్కలుగా కట్ చేసుకోండి. యెల్లో పార్ట్‌ని పక్కనుంచేసుకోండి. సో, చూడండి ఇలా యెల్లో పార్ట్‌ని పక్కనుంచేసుకొని, వైట్ పార్ట్ అంతా కూడా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోండి. ఇలాగే మిగిలిన గుడ్లను కూడా కట్ చేసుకొని పక్కనుంచేసుకోవాలి. తర్వాత ఈ యెల్లో పార్ట్స్‌ని గూడా చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకోండి. మరీ చిన్న పీసెస్ కాకుండా ఒక 2 ముక్కలుగా కట్ చేసుకోండి సరిపోతుంది. ఇలా 2 ముక్కలుగా కట్ చేసుకుంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు ఉప్పు, కారం పట్టి టేస్ట్ బావుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకోండి. అందులో 3 టేబుల్ స్పూన్ల వరకు నూనెను వేసుకోండి. ఎగ్ కాబట్టి నూనె కొంచెం ఎక్కువే పడుతుంది. ఇప్పుడు ఇందులో జీలకర్ర, పచ్చిమిరపకాయ ముక్కలు, అలాగే కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇవి వేగిన తర్వాత హాఫ్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని వేసుకొని పచ్చి వాసన పోయే వరకు ఫ్రై చేసుకోండి. సో, ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్‌ని బాగా వేయించుకున్న తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలండి. నేనిక్కడ ఒక ఉల్లిపాయని ముక్కలుగా కట్ చేసుకొని వేసుకుంటున్నాను. ఈ ఆయిల్‌లోనే ఉల్లిపాయ ముక్కల్ని బాగా వేయించుకోండి. అంటే మనకి కొద్దిగా కలర్ చేంజ్ అవ్వాలి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. సో, ఉల్లిపాయ ముక్కలు ఇప్పుడు కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాయి కదా! ఇప్పుడు ఇందులో మనం హాఫ్ టీ స్పూన్ కారం, పావు టేబుల్ స్పూన్ పసుపు, రుచికి సరిపడినంత ఉప్పుని యాడ్ చేసుకొని కలుపుకోవాలి. మీరు కారం ఎక్కువ తినేవారైతే మరి కొంచెం కారం కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇవన్నీ కూడా బాగా వేగిన తర్వాత ముందుగా మనము కట్ చేసి పెట్టుకున్న ఎగ్ వైట్స్ ఉన్నాయి కదా! సో, వైట్ పార్ట్‌ని మాత్రమే యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకోండి సరిపోతుంది. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి ఈ ఎగ్ వైట్స్ అన్నిటికి కూడా ఉప్పు, కారం పట్టి టేస్ట్ చాలా బావుంటాయండి. ఇప్పుడు ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులో మనము హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, 1 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, అలాగే హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడిని యాడ్ చేసుకోవాలి. సో, ఇప్పుడు మళ్ళీ వీటన్నిటిని కూడా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత యెల్లో ఎగ్ ఉంటుంది కదండీ! లోపలి ఎగ్ పార్ట్‌ని కూడా యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోండి. సో, మనము 2 పార్ట్స్‌గా ఈ యెల్లో యోల్క్‌ని కట్ చేసుకున్నాం కాబట్టి ఉప్పు, కారం అంతా కూడా పట్టి టేస్ట్ చాలా బావుంటుంది. ఇది మీరు స్నాక్‌గా తినొచ్చు, సైడ్ డిష్‌గా తినొచ్చు. ఎలా తిన్నా కూడా టేస్ట్ అద్దిరిపోతుంది. ఇప్పుడు మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 2 నిమిషాల పాటు కుక్ చేసుకోండి. ఇలా కుక్ చేసుకోవడం వల్ల ఉప్పు, కారం అంతా కూడా పట్టి టేస్ట్ బావుంటుందండి. ఇక ఫైనల్‌గా ఇందులో కొత్తిమీర కానీ, కరివేపాకు కానీ యాడ్ చేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే, బాయిల్డ్ ఎగ్ ఫ్రై రెడీ. చూసారా ఎంత సింపులో! ఈసారి మీ ఇంట్లో ఎగ్స్ ఉన్నప్పుడు ఇలా చేసి చూడండి. రసం, సాంబార్, సైడ్ డిష్, పిల్లలు స్నాక్ అడిగినా ఇలా చేసి పెట్టారనుకోండి, హెల్తీగా, టేస్టీగా ఎంజాయ్ చేసేస్తారు.